నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మన సాంప్రదాయాల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అందులో విజ్ఞానం ఉంది అంటే, మరికొంతమంది కేవలం మూఢనమ్మకాలే ఉన్నాయి అని కూడా అంటారు. ఈ 2 వాదనలో మీరు ఏ వాదన కరెక్ట్ అని అంటారు? సరే, ఈరోజు ఈ వీడియోలో ఏ వాదన నిజమో అన్నది ఈ కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ధనిక వ్యాపారి అంటే ఒక రిచ్ మర్చెంట్ ఉండేవాడు. అతనికి దైవభక్తి ఎక్కువ. గుణవంతురాలైన భార్య మరియు నలుగురు కొడుకులతో చాలా సంతోషంగా ఈ వ్యాపారి జీవించేవాడు. అతనికి ఇంట్లో ఒక పెంపుడు పిల్లి అంటే పెట్ క్యాట్ ఉండేది. ఆ పిల్లి అంటే వ్యాపారికి చాలా ఇష్టం. అది కూడా వారి కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్‌గానే ఉండేది. ఈ వ్యాపారికి దైవభక్తి ఎక్కువ అని మనం విన్నాం కదా! అందువల్ల అతను ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కుటుంబ సభ్యులందరితో కలిసి చేసేవాడు. ఆ సమయంలో ఈ పిల్లి ఏం చేసేది అంటే పూజా రూమ్‌లోకి రావడం, పోవడం చేస్తూ ఉండేది. ఆ విధంగా పూజకి ఆటంకం కలుగుతూ ఉండేది. బాగా ఆలోచించి ఈ వ్యాపారి పూజకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు అని ఆ పిల్లిని ఒక వెదురు బుట్టలో పెట్టేవాడు. పూజ ముగిసిన తరువాత పిల్లిని బుట్టలో నుండి తీసేసేవాడు. అలా కొన్ని నెలలు గడిచాయి. పూజకు కూడా ఎటువంటి ఆటంకంగా జరగటం లేదు. తర్వాత ఏం జరిగిందంటే వ్యాపారికి ఒక పెద్ద వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి ఎన్ని రకాలుగా వైద్యం చేసుకుంటున్నా కూడా వ్యాధి తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. తనకు కొంచెమే సమయం ఉంది అని తెలుసుకున్న ఈ వ్యాపారి తన కొడుకుల్ని దగ్గరికి పిలిచి వ్యాపార రహస్యాలు అన్నీ కూడా చెప్పాడు. అంతేకాదు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా చేయాలి అని ప్రమాణం తీసుకున్నాడు. అంతేకాదు వాళ్ళకి వ్రత విధానాన్ని, వ్రతానికి కావలసిన సామాగ్రి ఏమేం పెట్టాలి, ఏం చేయాలి అన్నది అంతా కూడా ఒక లిస్ట్ రాసి ఇచ్చాడు. చివరిగా ఆ లిస్ట్‌లోని పిల్లిని బుట్టలో పెట్టమని కూడా వ్రాసాడు. తండ్రి గారి దగ్గర అన్నీ నేర్చుకున్న కొడుకులు తండ్రి గారికి మాటిచ్చారు. ఖచ్చితంగా అన్నీ ఫాలో అవుతాం, అనుసరిస్తాము అని. తండ్రి మరణించిన తర్వాత కూడా కొడుకులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని క్రమం తప్పకుండా ప్రతి పౌర్ణమికి కూడా చేసేవారు. తండ్రి చెప్పినట్లే వ్రత విధానాన్ని అన్నీ కరెక్ట్‌గా అనుసరిస్తూ పిల్లిని కూడా పూజా సమయంలో బుట్టలో పెట్టేవారు. కొన్ని నెలలు ఈ విధంగా కూడా గడిచాయి. తర్వాత ఏమైందంటే వారి పెంపుడు పిల్లి మరణించింది. అలా మరణించిన ఒక నెల రోజుల తర్వాత పౌర్ణమి రాగానే వచ్చింది. అప్పుడు పూజ కోసం నలుగురు కొడుకులు కూడా అన్నీ ఆహ్, ఏమేమి అవసరాలున్నాయి, ఏమేమి పూజా విధానాలున్నాయి, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు. తండ్రి గారిచ్చిన లిస్ట్‌ని కూడా పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అప్పుడు చిన్న కొడుక్కి ఒక సందేహం వచ్చింది. నాన్నేమో పిల్లిని బుట్టలో పెట్టండి అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మన పిల్లి లేదు కదా! ఇప్పుడేం చేద్దాం అని చిన్న కొడుకు సందేహం వ్యక్తం చేశాడు. అది వినగానే మిగిలిన కొడుకులు కూడా బాగా ఆలోచించి మనం తండ్రి గారికి మాటిచ్చాము. మనం మాట ప్రకారం ఈ లిస్ట్‌లో ఏముందో అది ఖచ్చితంగా చేద్దాము అని బాగా ఆలోచించి వారు కొత్త పిల్లిని కొని, ఆ పిల్లిని తెచ్చి సత్యనారాయణ స్వామి వ్రతంలోని బుట్టలో పెట్టి వ్రతం చేసేశారు. అంటే వీళ్ళు బ్లైండ్‌గా తండ్రి చెప్పిన లిస్ట్ ఫాలో అయ్యారే తప్ప, నాన్నగారి ఉద్దేశం ఏంటి? ఎందుకు పిల్లిని బుట్టలో పెట్టాలి అన్నది వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ తర్వాత వారి అమ్మమ్మ వారి ఇంటికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతానికి పిల్లిని బుట్టలో పెట్టడానికి ఎటువంటి సంబంధం లేదు అని, మీ నాన్నగారు ఎందుకు ఇది చేశారో తెలుసుకోండి, వారి ఉద్దేశం తెలుసుకోండి అని వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ విధంగా ఇట్స్ వెరీ సింపుల్. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా దానికొక అర్థం ఉంటుంది. అది ప్రతి కాలానికి బట్టి మనం ఆ అర్థం మారుతూ ఉంటుంది కూడాను. కనుక ఆ విజ్ఞానం ఏంటో అన్నది తెలుసుకోగలిగితే మన పెద్దవారి మాటల్లో ఎంతో రహస్యాలు, విజ్ఞానం కలిగి ఉంటుంది. కానీ మనం దాన్ని మూఢంగా ఎటువంటి విశ్లేషణ చేయకుండా ఫాలో అయితే అది మూఢనమ్మకమే అయిపోతుంది. ఈ కథలో జరిగినట్టు. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.